నైమిషారణ్యంలో సుఖాసీనుడై ఉన్న సూత మహర్షిని సౌనకాది మునులు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించారు. ఓ సూత భగవాన్, జీవుడు ఒక శరీరం తరువాత ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తాడు అని కొందరు అంటూ ఉండగా మేము విన్నాము. మరికొందరు విద్వాంసులు ఏమంటారంటే, ప్రాణి మృత్యువు తనను కబలించగానే యమధర్మరాజు వద్దకు పోయి రకరకాల యాతనలకు గురైన తర్వాతనే మరొక శరీరాన్ని పొందుతుంది అని చెప్పగా మేము విన్నాము. మరి ఏది సత్యమో ఏది అసత్యమో మీ వంటి జ్ఞాని మాత్రమే మాకు అర్థమయ్యే విధంగా చెప్పగలరు. దయచేసి మా ఈ సందేహాలను నివృత్తి చెయ్యండి అంటూ వారు విన్నవించుకున్నారు.